బ్రేకింగ్ చూస్తున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ఇవాళ్టితో ముగిసింది. దానం కేసుకు సంబంధించి ఓరల్ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయ్యాయి. 2025 సెప్టెంబర్ 29న మొదలైనటువంటి విచారణ ఇవాళ్టితో ముగిసింది. ఇక మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు వచ్చిన వేళ 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. దానం కడియం శ్రీహరి కేసులో మాత్రం తీర్పును రిజర్వ్ చేశారు స్పీకర్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఎట్టకేలకు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ అయితే ఇవాళతో ముగిసింది. మొత్తం 10 మందిపై ఆరోపణలు వచ్చిన వేళ 8 మందికి అయితే లైన్ క్లియర్ అయింది. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించిన వాటిలో మాత్రం తీర్పు రిజర్వ్ చేశారు. ఎప్పుడు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? స్పీకర్ వద్ద ఈ రోజు దానం నాగేందర్ కు సంబంధించి కూడా ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ఈ రోజు కంప్లీట్ కావడం జరిగింది. మొత్తం దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు 10 మంది ఎమ్మెల్యేల ఆరోపణలు ఎదుర్కొంటే వీరికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ను వీటికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే 2025 సెప్టెంబర్ నుంచి కూడా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపైకి సంబంధించి కూడా స్పీకర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. వాటిని వరుసగా విచారణ కూడా పిలుస్తూ వస్తుంది. ఇది ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే మొత్తం 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇప్పటికే క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. వారంతా కూడా పార్టీ మారినట్లు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఎలాంటి ఆధారాలు లేవంటూ కూడా ఇప్పటికే స్పీకర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఫైనల్ తీర్పు కూడా 8 మందికి కంప్లీట్ ఇవ్వడంతో మిగతా 2 ఎమ్మెల్యేలకు సంబంధించి కడియం శ్రీహరి గాని దానం నాగేందర్ గాని మొదట్లో స్పీకర్ ఇచ్చిన నోటీసులకు వారి రిప్లై ఇవ్వకపోవడంతో అది పెండింగ్ పడుతూ వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఫైనల్ గా స్పీకర్ మరోసారి కూడా ఎక్స్టెన్షన్ చేస్తూ కూడా ఖచ్చితంగా వారిద్దరికి సంబంధించి కూడా చర్యలు ఏదో ఒకటి ఆదేశాలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు స్పీకర్ వారికి మరోసారి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో కూడా రెస్పాండ్ అవుతూ వారిద్దరు కూడా అటెండ్ కావడం జరిగింది. దానం నాగేందర్ గానీ అదేవిధంగా కడియం శ్రీహరి ఇద్దరికి సంబంధించి కూడా కేసులు వేసిన వారికి సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా జరిగింది. కడియం శ్రీహరి పైన కేపీ వివేకానంద బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద కేసు వేయడం జరిగింది. అదేవిధంగా దానం నాగేందర్ పైన 2 కేసులు వేయడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి వీరిద్దరు కూడా కేసులు వేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ సంబంధించి కానీ అదేవిధంగా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పూర్తిగా కంప్లీట్ కావడం జరిగింది. ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ సంబంధించి కూడా 2 రోజుల క్రితం కడియం శ్రీహరి కేసుకు సంబంధించి కూడా ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఈ రోజు దానం నాగేందర్ కు సంబంధించి మొన్న 2 రోజుల క్రితం జరిగిన ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ లో భాగంగా పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అదేవిధంగా దానం నాగేందర్ అడ్వకేట్ల కూడా ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఈ రోజు దానం నాగేందర్ సంబంధించిన అడ్వకేట్స్ అదేవిధంగా మరో కేసు బీజేపీ ఎమ్మెల్యే కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేశారు కాబట్టి వాళ్ళ అడ్వకేట్లు కూడా ఈ రోజు ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అదనపు సమాచారానికి సంబంధించి కూడా అఫిడవిట్లు ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో ఇరు వర్గాలకు సంబంధించిన అడ్వకేట్స్ కూడా అఫిడవిట్లు కూడా సమర్పించడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ 2 కేసులకు సంబంధించి కూడా ఫైనల్ తీర్పు దీనికి సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కానీ ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ కూడా కంప్లీట్ కూడా కావడంతో ఫైనల్ తీర్పు అనేది రిజర్వ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇరు వర్గాలు ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని కేసుకు సంబంధించిన ఫైనల్ తీర్పు ఇచ్చేందుకు కూడా కాస్త సమయం తీసుకునే అవకాశం ఉంది. సో మొత్తం మీద త్వరలో దీనికి సంబంధించి కూడా స్పీకర్ ఫైనల్ తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ప్రతాప్.